ప్రార్థన చేయటం లేదంటున్నాను. మన దేవుడు ఆశీర్వాదమిచ్చే దేవుడు, స్వస్థపరిచే దేవుడు, జ్ఞానమిచ్చే దేవుడు, బలమునిచ్చే దేవుడు, ఏ మేలు చేయక మానని దేవుడు. ఆయన ఎట్టివాడై ఉన్నారో మనము కూడా అట్టివారమే. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడు కూడా తప్పకుండా ఏలాగు వేటి గురించి ప్రార్థించాలో, ఎంతవరకు ఉద్యోగం కొరకో, లేకపోతే వివాహము కొరకో, గృహము కొరకో, రకరకాల సమస్యల కొరకు మనం ప్రార్థిస్తాం. కానీ మనము నిజముగా దేవుని పిల్లలుగా, క్రైస్తవులుగా, దేవుని వారసులుగా వేటి గురించి తప్పకుండా ప్రార్థించాలో ఈరోజు 7 విషయాలు మీకు గుర్తు చేస్తా. మీకు తెలిసిన మెసేజే, కానీ ఈ 7 విషయాల గురించి మనం ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితము అద్భుతంగా ఆశీర్వదించబడి అనేక మందికి ఆశీర్వాదంగా ఉంటుంది. నెంబర్ 1, ప్రార్థన అంటే ఇట్ ఈస్ ద లైఫ్ లైన్ ఆఫ్ ఫెయిత్. అంటే విశ్వాసాన్ని బ్రతికించేది, విశ్వాసాన్ని గెలిపించేదే ప్రార్థన. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రార్థన అంటే డైరెక్ట్గా పరలోకపు తండ్రితో మాట్లాడటం. ఇది చాలా మందికి తెలియదండి. ఈరోజు నీ యొక్క ఏరియాలో ఒక చిన్న కాలనీ కార్పొరేటర్ని నువ్వు కలవాలన్నా, మేయర్ని కలవాలన్నా, ఎమ్మెల్యేని కలవాలన్నా, మినిస్టర్ని కలవాలన్నా, సీఎంని కలవాలన్నా, పిఎంని కలవాలన్నా ఫస్ట్ వాళ్ళు ఏమంటారంటే నువ్వెవరో మాకు తెలియదయ్యా. ఒకవేళ కలిసిన తర్వాత ఒక్కొక్కరు అంటారు ఇది మా వల్ల కాదు, ఇది మా వల్ల కాదు, ఇది మా వల్ల కాదంటారు. కానీ మన ప్రభు దివారాత్రము మన ప్రార్థన ఆలకించేవాడు కనుక ఈరోజు నువ్వు ఏ రోగముతో బాధపడుతున్నా, దరిద్రములో ఉన్నా, కుటుంబంలో ఏ సమస్యలున్నా వాటన్నిటికీ జవాబు ప్రార్థన శక్తి మాత్రమే. ప్రార్థన లేకపోతే నీ విశ్వాసములో సన్నగిలుతావు. కనుక ఈరోజు క్రైస్తవులు వేటి గురించి తప్పకుండా ప్రార్థన చేయాలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దానికి ముందుగా మన దేవుడు ఎలాంటి వాడంటండి, బాగా గుర్తుపెట్టుకోండి. మీరు ప్రార్థించే స్థలము అతి పరిశుద్ధ స్థలం. యూదా రాసిన పత్రిక 20వ వచనం ప్రకారం విశ్వసించిన అతి పరిశుద్ధమైన దాని మీద మనం పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయాలి. అతి పరిశుద్ధ స్థలం అంటే వారసులు, ఆయన బిడ్డలు, రాజులైన యాజకులు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళటానికి కారణం ఏంటో తెలుసా? మనము దేవాలయంలో తెర సిలువ మోసినప్పుడు, ఆయన ప్రాణం విడిచినప్పుడు 2గా చినిగిపోయింది. అంటే ఆయన శరీరము, నలగొట్టబడిన శరీరం మనల్ని అతి పరిశుద్ధ స్థలంలోకి తీసుకువెళ్ళింది. నెక్స్ట్ ఆయన రక్తము, అమూల్యమైన రక్తము మనలను తండ్రితో సమాధానపరిచి మనలను నీతిమంతులుగా చేసినది. ఆమేన్, హల్లెలూయా. మూడవది ఏంటంటే మనకు గొప్ప ప్రధాన యాజకుడు పరలోకమందు ఉన్నాడు, తండ్రికి మొరపెడుతున్నాడు, మనలను సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడు. 4వది ఆయన నమ్మకమైన వాడు, మనకు సరిపోయిన వాడు. ఎబ్రీలు రాసిన పత్రిక 7వ అధ్యాయము 24 నుంచి 27 వరకు. ఈ లోకంలో ఉన్న ప్రభుత్వం కంటే, అధికారుల కంటే ఏమండి, సృష్టికర్త
నిత్యము నువ్వు అర్ధరాత్రి లేచినా లేకపోతే తెల్లవారు లేచినా త్రోవలో ఉన్నా ఎక్కడ ఉన్నా ఆయన ప్రార్థన ఆలకించేవాడు. నీకు సరిపోయిన వాడు సర్వశక్తిమంతుడు, నిరంతరము ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కనుక ఈరోజు క్రైస్తవులముగా, దేవుని వారసులుగా, దేవుని బిడ్డలుగా తప్పకుండా ఈ 7 ప్రార్థించి తీరాలి. ఒకటి ఏంటంటే దేని కొరకు ప్రార్థన చేయాలంటే మొట్టమొదటిది ప్రేయింగ్ ఫర్ గాడ్ విల్ టు బి డన్. ప్రతి ఒక్కరు కూడా ఏం తెలుసా, దేవుని చిత్తం అడగరండి, దేవుని ఆలోచన తెలుసుకోరు. ఎంతవరకు ఏంటంటే నాకు ఇది కావాలి, నాకు అది కావాలి, ఇది ఇస్తేనే నువ్వు మంచి దేవుడు అని అనుకుంటారు. కానీ ప్రభువా నీ చిత్తమే నెరవేరాలంటే నీ ప్రార్థనలో ఎప్పుడు కూడా దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. అందుకే నేను ఎప్పుడు కూడా ప్రభువుని ఈ విధంగా ప్రార్థన చేస్తాను, ప్రభువా నా ద్వారా నీ చిత్తము నెరవేర్చు, నా ద్వారా నీ రాజ్యము విస్తరింప చేయమని ప్రభువుని ఖచ్చితంగా మనము అడిగి తీరాలి. హల్లెలూయా. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 39 ప్రకారము యేసు ప్రభువు గెత్సెమనే తోటలో సాగిలపడి ఏమండి, తండ్రి నీ సాధ్యమైతే నా యొద్ద నుండి ఈ యొక్క పాత్రను తొలగించు, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ ఇష్ట ప్రకారమే, నీ చిత్తమే కానిమ్ము అన్నాడు. ఈరోజు నువ్వు ఒక సమస్య గుండా వెళ్తున్నావా, లేకపోతే ఒక బలహీనత గుండా వెళ్తున్నావా, ఏ పరిస్థితిలో నువ్వు ఉన్నా కానీ దాన్ని సహించి తీరాలి. ఎందుకంటే పేతురు అంటాడు, మీకేదో వింత జరుగుతుందని మీరు ఆశ్చర్యపడకండి, మీరు ఎప్పుడైతే శోధనలోకి వెళ్ళారో అది మహదానందంగా ఎంచుకోమంటున్నాడు. మొట్టమొదటిది తండ్రి చిత్తం. అందుకనే పరలోక ప్రార్థనలో మొదట 6వ అధ్యాయంలో 10వ వచనం ఉంటాడు, పరలోకమందున్న మా తండ్రి నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము నెరవేరునుగాక. అలాగే ఎవరైతే ప్రార్థన చేస్తారో ప్రభు నీకు సామెతల గ్రంథం 16వ అధ్యాయంలో చక్కటి ప్రత్యుత్తరం దేవుడు నీకు ఇస్తాడు. ఫస్ట్ ఏం ప్రార్థన చేయాలి, నీ చిత్తమే, దై విల్ బి డన్. ప్రభు ఎప్పుడైతే ఆయన చిత్తానికి అప్పగించినాడో సిలువ మోయగలిగాడు, సిలువను జయించగలిగాడు, లోకాన్ని జయించగలిగాడు, మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. అలాగే ఈరోజు ఆయన చిత్తమును నెరవేర్చమని ఎవరైతే అడుగుతారో మీ సంఘం పెరుగుద్ది, విశ్వాసులు బలపడతారు. ఖచ్చితంగా మన శరీరమును ప్రాణమును అర్పించి ఆయన చిత్తము నెరవేర్చమన్నప్పుడు మనకు అత్యధికమైన విజయం అన్నిటిలో కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. ఏమండి, అబ్రహాం తనకు అప్పగించుకున్నాడు, స్నేహితుడిగా ఆచరించబడ్డాడు. అలాగే ఇస్సాకు అప్పగించుకున్నాడు, ప్రతికూల పరిస్థితుల్లో దీవించబడ్డాడు. అలాగే ఎన్ని ప్రతికూల పరిస్థితులు వచ్చినా కానీ దావీదు కూడా తన చిత్తమే నెరవేర్చాలని చేశాడు. అలాగే శిష్యులు కూడా దేవుని చిత్తమే నెరవేర్చేదముగా భూలోకాన్ని తలకిందులు చేశారు. ఈనాడు మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా మాత్రమే ప్రార్థన చేయాలి. రెండవది మనం చూస్తే ప్రేయింగ్ ఫర్ డైలీ నీడ్స్. చాలామంది ఏం చేస్తారంటే వాళ్ళకి ఇష్టమైన డైలాగ్ తీసేసుకుంటారు. వాక్యం అడగక మునిపే అక్కర్లన్నీ తీర్చును అంటాడు. కరెక్టే, తీర్చును. కానీ ఇక్కడే ఉన్నాడు డైలీ నీడ్స్. ప్రతి దినము కూడా మనకి అవసరమైన కొన్ని ఉంటాయి, అవి ఖచ్చితంగా అడగాలంట. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వచనములో మా అనుదిన ఆహారము మాకు దయచేయము అని దేవుని ఖచ్చితంగా అడగాలంట. మోషే ప్రతిదినము కూడా ఇశ్రాయేలులు అరణ్యములో ఉన్నప్పుడు వారి మన్నా కోసము ప్రతిదినము ప్రార్థన చేశాడు. యేసు ప్రభు ప్రతి ఉదయకాలమున ప్రార్థన చేశాడు, రాత్రంతా ప్రార్థన చేశాడు. ఎందుకంటే నెక్స్ట్ డే పరిచర్య కొరకు. కనుక ఈనాడు మనందరము కూడా మన అనుదినము కావలసినంత ఆత్మీయ వాక్యమైన ఆహారము, మంచి శారీరకమైన ఆహారము, ప్రతిదాన్ని కూడా ప్రభు దగ్గర అడిగి తీరాలి. సో సెకండ్ సూత్రం ఏంటంటే డైలీ నీడ్స్, మంత్లీ నీడ్స్. నెల కావలసిన అద్దె కానీ లేకపోతే ప్రతిదీ కూడా మనకి దేవుడు సప్లై చేస్తాడు. మీరేమి అడగకపోయినా అడగనందని మీరేమి పొందుకోవట్లన్నారు. ఇశ్రాయేలులకి అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడు ఈరోజు నీకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి బలహీనత ఉన్నా, మీ డైలీ అవసరమైన ఒక లిస్టు రాసుకుని మీరు ప్రార్థించినప్పుడు ఖచ్చితంగా మీరు జవాబు పొందుతారు. ఎందుకంటే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయవారందరూ
రక్షింపబడురు, అందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడు. రెండవది, తప్పకుండా దేని కొరకు ప్రార్థన చేయాలంటే మనం ఆత్మీయంగా ఎదుగుటకు డైలీ నీడ్స్ ఏమైతున్నాయో అవన్నీ ప్రార్థన చేయండి, దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. మూడవది చూద్దాం. మూడవ సూత్రం ఏంటంటే ప్రేయింగ్ ఫర్ ఫర్గివ్నెస్ అండ్ ఫర్గివింగ్ అదర్స్. ఈనాడు క్రైస్తవులకండి లూకాసు సువార్త 6వ అధ్యాయము 32వ వచనం ప్రకారం ప్రభువు స్పష్టంగా అంటాడండి, మీరు మిమ్ములను మీ వారిని ప్రేమిస్తే, మీకు అనుకూలమైన వారిని ప్రేమిస్తే మీకు ఫలమేమి, మీకు మెప్పేమి, నేను ఒక ఆజ్ఞ ఇస్తున్నాను. యోహాన్లు అంటాడు 16:36 అంటాడు. పరిశుద్ధాత్ముడు అక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే అక్కడ క్లియర్గా స్పష్టంగా ఉంటుందండి, నిన్ను వలె నీ పొరుగు వారిని, నిన్ను ద్వేషించే వారిని కూడా ప్రేమించాలి, ఇదిగో నేను ఒక కొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. ఈనాడు క్రైస్తవులకు లేని గుణం ఏంటంటే ఇతరులను కాదు, దేశించే వారిని అస్సలు ప్రేమించట్లేదు. కక్షలు, కోర్టు కేసులు. ఎక్కడికి వెళ్తారు మీరు? సమాధానపరచువారు దేవుని కుమారులు అనబడతారని. సో థర్డ్ పాయింట్ ఏంటంటే మనము చేయవలసిన పని ఏంటంటే క్షమించబడటం కొరకు, ప్రభువా నాలో ఇంకేదన్నా పాపం, ఇంకేదన్నా దోషం, ఇంకేమన్నా బలహీనత, ఇంకేమన్నా కలుపు మొక్కలు, ఇంకేమన్నా బలురక్క చెట్లు, గ్రహించలేను, తాగుబోతనం, తిరుగుబోతనం, ఇవన్నీ చేస్తూ కూడా సేవ చేస్తారు, ప్రార్థన చేస్తారు. కానీ నీలో ఉన్న పాపం అంతటిని, శాపం అంతటిని క్షమించమని అడగాలి. అలాగే నీ కుటుంబంలో సమాధానంతో క్షమించమని, ఇతరులకు నువ్వంటే పడని శత్రువును కూడా నువ్వు క్షమించమన్నప్పుడు ఆటి కొరకు మనం మాత్రమే ప్రార్థన చెయ్యాలి. ఎందుకంటే మత్తయి సువార్త 6వ అధ్యాయము 12వ వచనములో ప్రభు అంటాడు, మా రుణములను క్షమించినట్లు ఏమండి మా రుణగ్రస్తులను కూడా క్షమించుము అంట. అంటే ఏంటండి, ఫస్ట్ మనలో ఉన్న బలహీనతలు క్షమించమని అడగాలి, ఇతరుల పట్ల కూడా వారిని మనం క్షమించాలి. అప్పుడు నువ్వు దైవ కుమారుడుగా దీవించబడతావు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్షమించమని అనటం అనేది సిగ్గుతనం కాదండి. క్షమించమనటం అనేది దైవ గుణం. ప్రభు మనలను ఒక్క మాటతో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించమన్నాడు. సో మూడవది, మనం తప్పకుండా దేని కొరకు మనం ప్రార్థన చేయాలంటే మన క్షమాపణ కొరకు ప్రార్థన చేయాలి. రెండవది, ఇతరులను కూడా మనం క్షమించే విధముగా ఇతరుల గురించి కూడా మనం క్షమిస్తూ వారి కొరకు కూడా ప్రార్థన తప్పకుండా మనము చెయ్యాలి. హల్లెలూయా. ఇక్కడ చూస్తే మత్తయి సువార్త 21:39 పేతురు అడుగుతాడయ్యా, మరి నేను ఎదుటి వ్యక్తిని ఏదైనా తప్పిదం చేస్తే ఎన్నిసార్లు క్షమించాలంటే 77 సార్లు. అది సామెతగా అన్నాడు, కానీ వాడు క్షమించేంత వరకు కూడా మనం క్షమాపణ అడగాలి. దీనికి ఒక ఉపమానం కూడా చెప్పాడు. అయ్యా, మరి ఒక ఆయనకు 10,000 తలాంతులు ఇచ్చాం, ఒక ఆయనకి 100 ఇచ్చాడు. కానీ 10,000 తలాంతులు ఆ వ్యక్తి వచ్చాడు, అయ్యా నా వల్ల కాదు నాయనా నన్ను క్షమించమన్నప్పుడు క్షమించానులే వెళ్ళిపో అన్నాడు. కానీ ఈ క్షమాపణ పొందిన వ్యక్తి ఎవరికైతే 100 తలాంతులు ఇచ్చాడో ఆ వ్యక్తిని మరి క్షమించలేకపోయినప్పుడు ప్రభు అతని మీద కోప్పడతాడు. అందుకని మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రతి వాడు కూడా అదే అధ్యాయంలో 35వ వచనములు అంటాడు, హృదయపూర్వకంగా క్షమించాలి, అలాగూ క్షమింపని ఎడల తండ్రి యొక్క చిత్త ప్రకారము చెయ్యని వాడు. హృదయపూర్వకంగా క్షమించండి. మనం ఇక్కడికి ఏం తీసుకురాలా, ఇక్కడ నుంచి ఏం తీసుకువెళ్ళాం. దేవునికి మహిమ కలుగును గాక. క్షమించబడిన వాడు, క్షమించేవాడు ఆరోగ్యముతో ఉంటాడు, ఆనందముతో ఉంటాడు, బీపీ షుగర్లు పెరగవు, థైరాయిడ్లు పెరగవు, ఆ కాలంలో చచ్చిపోడు, పక్షవాతం రాదు. అన్నిటికంటే క్షమాపణ లేనివాడు క్యాన్సర్కి గురవుతాడు. జాగ్రత్త. అసూయ అనేది బాడీని తూట్లు చేస్తుంది. ఈ ఊపిరి ఉన్నంత కాలమే నీ బతుకు, నీ మాట, నీ ఆట, నీ పాట. అందుకనే ప్రభువే మనల్ని ఇంత ఘోరమైన పాపులను, నీచులను, దుష్టులను క్షమించినోడు. నీ పక్క సరిహద్దుల్లో నీకు సమాధానం ఉండదు. ఇక్కడికి వచ్చి మాత్రం చప్పట్లు కొడతావు, ఎగురుతావు. ఏం భక్తి అది? ఒకసారి ఆలోచించండి. సో క్షమించుకునే మనసు మనం కలిగి ఉందాం, హృదయపూర్వకంగా క్షమిద్దాం. దీని కొరకు తప్పకుండా ప్రార్థన చేయండి. నాలుగవది ఏంటంటే ప్రేయింగ్ ఫర్ అదర్స్, ఇంటర్సెసర్ ప్రేయర్స్ అంటారు. ఎగ్జాంపుల్ చూస్తే అంటే ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి. ఈరోజు సంఘాల్లో ఇతరుల కొరకు ప్రార్థన చేయాలి కాదు, నన్ను దీవించిన తండ్రిని, నా తల్లిని, నా ఉద్యోగాలు, ఇయే తప్ప ఇది ప్రార్థన అంటారు. ఇది స్వార్థపూరితమైనది అంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే నిర్గమ కాండంలో 32వ అధ్యాయంలో వీళ్ళందరూ కూడా సనుగుడు గొనుగులు వేస్తూ ఉంటుంటే మరి దేవుని యొక్క ఉగ్రత
కొన్ని విషయాల్లో వీరి మీదకి, ఎవరికి ఇశ్రాయేలు మీదకి వచ్చినప్పుడు మోజేసు ఇశ్రాయేలు పక్షమున ప్రార్థన చేస్తాడు. అయ్యా మరి అక్కడి నుంచి నువ్వే రప్పించావు, వీరి మీద కోప్పడితే ఎలాగన్నప్పుడు చూడండి, ఒక మానవుడు మోజేసు దేవునికి ప్రార్థించినప్పుడు అందరినీ కూడా క్షమించి ఆ కీడు నుంచి వారిని ఏమీ చేయకుండా తప్పించాడు. సో ఇతరుల కొరకు కూడా మనం ఎక్కువగా ప్రార్థించాలి. వాడి తాగుబోతా ప్రార్థించు, వ్యభిచార ప్రార్థించు, మాట వినట్లేదా ప్రార్థించు. ఖచ్చితంగా వాడికి ప్రతినిధిగా ఉండి వాడి మారు మనసు పాపక్షేపణ వచ్చేంత వరకు మీరు ప్రార్థించండి. 1 తిమోతి 2:1 ప్రకారం సంపూర్ణమైన మాన్యత కలిగి మనం సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే రాజుల కొరకు, అధికారుల కొరకు, ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయాలి. 4వ ప్రిన్సిపల్, ఇతరుల కొరకు కూడా మనము ప్రార్థన చేయాలి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, అప్పుడు దేవుడు సంతోషపడతాడు. 5వ ప్రిన్సిపల్ చూద్దాం, ప్రేయింగ్ ఫర్ స్పిరిచువల్ గ్రోత్ అండ్ గైడెన్స్. ఈ రోజు ఒక్క సంఘానికి వెళ్ళట్లేదండి. దౌర్భాగ్యం ఏంటంటే మరి పెద్ద సంఘాలకు మాత్రం అక్కడికి వెళ్ళటం, మరి వాళ్ళ కానుకలు అర్పణలు అక్కడ ఇవ్వటం, కానీ పెళ్లిళ్ళు వస్తే, అలాగే ఎవరైనా చనిపోతే మాత్రం, లేకపోతే గృహ దర్శనానికి మాత్రం చాలా చీప్గా ఇతర దైవ సేవకుల్ని వాడుతున్నారు. అది చాలా తప్పు. ఈరోజు మనం 5వ సూత్రం ఏంటంటే, తప్పకుండా ఆత్మీయ ఎదుగుదలకు మనకి గైడెన్స్ కొరకు మనం ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. దీన్ని చూసుకుంటే మనము బైబిల్ ప్రకారం 1 రాజుల గ్రంథం 3వ అధ్యాయం 7-12 ప్రకారం సొలొమోను రాజు అయిన తర్వాత ఆ రాజ్యాన్ని ఏలటానికి చిన్న వయసు కనుక అతను ప్రార్థన చేసినప్పుడు జ్ఞానం ఇచ్చాడు. ఫస్ట్ మనం పొందుకోవాల్సింది ఏంటంటే, యేసు ప్రభు ఎవరు, యేసు ప్రభు ఏం చేశాడు, యేసు ప్రభు ఎందుకు వచ్చాడు, యేసు ప్రభు ఎలా బ్రతకమన్నాడు అనేది మనం తెలుసుకుంటే ఆయన కుడి చేతిలో ఉన్న దీర్ఘాయువు, ఆయన ఎడమ చేతిలో ఉన్న ధనఘనతలు, ఆయన రమ్యమైన త్రోవ, అక్షేమకరమైన మార్గములో ఆ సమృద్ధి అయిన జీవము మీకు సొంతమవుతుంది. ఫస్ట్ జ్ఞానం పొందుకున్నాడు, తర్వాత ఐశ్వర్యము, ఘనతయు అన్నీ ఇచ్చాడు. సో 5వ సూత్రం ఏంటంటే, తప్పకుండా ప్రార్థన చేయవలసింది ఆత్మీయంగా ఎదుగుటకు, అలాగే మనకి గైడెన్స్ అన్నమాట. ఏది ఎలా చేయాలనేది ప్రభువుని అడగాలి. ఇది 5వది. యాకోబు 1:5 ప్రకారం మీలో నీ చదువులో, నీ ఉద్యోగంలో, నువ్వు కాపురం చేయటంలో కూడా నీకు జ్ఞానం ఉండాలి. ఆమేన్. సామెతలు 24:1-2-3 వచనాలు అంటాడు, జ్ఞానం వల్ల ఇల్లు కట్టబడును, వివేచన చేత స్థిరపరచబడును, తెలివి చేత వారి గదులన్నీ రమ్యమైన సర్వ సంపదలతో. జ్ఞానం లేకపోతే 3 రాలంటే ఇల్లుని పికిలిస్తుందంట. ఆమేన్. 6వది చూద్దాం, ప్రేయింగ్ ఫర్ థ్యాంక్స్ గివింగ్. మీరు 1 తెస్సలోనికి రాసిన పత్రిక 5:16 అంటాడు, ప్రతి విషయమునందు కృతజ్ఞత చెల్లించాలి. ఎవరైనా నీళ్ళు ఇచ్చినా, టీ ఇచ్చినా, బిస్కెట్ ఇచ్చినా, భోజనం పెట్టినా, ఒకరు ఏదైనా సహాయం చేసినా కొంతమంది అసలు థ్యాంక్స్ చెప్పరండి. మనుషులకు కాదు, మనుషులకు చెప్పరు, కనీసం దేవునికన్నా చెప్పాలి కదా. మీరు చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనములో, దేని గురించి చింతపడకుడు గాని ప్రతి విషయమునందు కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియచేయడి, అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం. ఈరోజు ఒక ఆమె అంటుంది, అయ్యా 2 రోజులు పెళ్లి పెట్టుకున్నాం ఇరపనేనిగూడెంలో, మాకు డబ్బులు అడిగాము కానీ ఎవరు ఇవ్వలేదు, కానీ ఆ టైంకి ఎవరో తెచ్చి ఇచ్చారు, అందును బట్టి కృతజ్ఞత చెల్లించింది. ఆమేన్. 6వది ఏంటంటే, ప్రతి విషయం నందు కూడా మనం ఎప్పుడైతే దేవుని కృతజ్ఞత చెల్లించామో, ప్రార్థించామో, సమస్త జ్ఞానమునకు మించిన సమాధానం క్రీస్తు యేసు వల్ల మన హృదయముకు, తలంపులకు కావలి ఉంటది. ఆమేన్, హల్లెలూయా. అపోస్తలుల కార్యం 16:25 ప్రకారం అర్ధరాత్రి వేళ పౌలు, శీలలు దెబ్బలు, గాయాలతో ప్రార్థించారు, స్తుతించారు. అయ్యా మేమున్న స్థితిని బట్టి కూడా అందలారినప్పుడు రక్షణ కార్యం జరిగిందా, భూకంపం కలిగిందా? ఆ జైల్లో ఉన్న ఖైదీలంతా వారు పాటలు పాడుతుంటే వినుచున్నారంట. కానీ ఆ జైలు అధికారి మాత్రం, అయ్యా రక్షణ పొందాలంటే నేనేం చేయాలన్నప్పుడు వాళ్ళ ఇంటి వారందరూ రక్షణ పొందారు. నీ ఇల్లంతా ప్రతి విషయంలో కృతజ్ఞత చెల్లించాలి, తప్పకుండా ప్రార్థన ద్వారా. ఆఖరి చెప్తున్నా, ప్రేయింగ్ ఫర్ ప్రాక్టికల్ పీస్ అండ్ స్ట్రెంగ్త్. ప్రేయింగ్ ఫర్, ఇది చాలా ఇంపార్టెంట్. తప్పకుండా ప్రార్థన చేయాలి. సమాధానం కొరకు, బలము కొరకు. యోహాను సువార్త 14:27 ప్రకారం, శాంతి మీకు అనుగ్రహించి వెళుచున్న, బ్రాకెట్లో నా సమాధానము మీకు అనుగ్రహించి వెళుచున్న, లోకం ఇచ్చినట్లు కాదు గాని లోకములో మీకు శ్రమ, ధైర్యం తెచ్చుకోండి, నేను లోకమును జయించున్నాను, మీ హృదయాన్ని కలవరపడవద్దు, వెరవనీయకుడే. దేని కొరకు ప్రార్థన చేయాలి? శాంతి కొరకు. ఆయనదన్నాడు కనుక ఆయన కొరకు ప్రార్థించినప్పుడు నూతన బలమును దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు.
గుర్తుపెట్టుకోండి, మార్కు సువార్త 4వ అధ్యాయంలో 35-46 యేసు ప్రభు శిష్యులంతా ఆ నదిలో సముద్రములు వెళ్తున్నప్పుడు అకస్మాత్తుగా సముద్రము తుఫాను వచ్చినప్పుడు ఆ తుఫానుని తన బలము చేత ఆపివేసి ప్రశాంతతనిచ్చాడు. ఈ రోజు నీ జీవితంలో అప్ప, రోగమ, భర్త ప్రాబ్లమ, ఏ తుఫానులైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆగిపోవాలంటే ఆయన యొక్క సమాధానమును, ఆయన బలమును ప్రార్థన ద్వారా పొందుకో సహోదరుడా, సహోదరి. తప్పకుండా అత్యధికమైన విజయం పొందుకుంటావు. కనుక ప్రతి క్రైస్తవుడు, ప్రతి దైవజనుడు, ప్రతి దేవుని కుమారుడు, కుమార్తె ఈ 7 విషయాల్లో మీరు తప్పకుండా ప్రార్థన చేయండి. మీ జీవితాన్ని దేవుడు గొప్పగా ఉద్ధరిస్తాడు, గొప్పగా ఆశీర్వదిస్తాడు. ఆమేన్. పోనుంటే దయచేసి మీ అందరికీ ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు. ఈ యొక్క ఆదివారము ఆరాధనకు మీ అందరికీ నా ప్రేమపూర్వక ఆహ్వానము. వచ్చిన ప్రతి ఒక్కరికి వ్యక్తిగతంగా మీ యొక్క అవసరాలు తెలుసుకుని మీ కొరకు నేను ప్రార్థిస్తాను. ఇప్పటి వరకు ఎన్నో వందల వేల మంది ఈ యొక్క పరిచర్య ద్వారా ఈ దీనిని వాడుకుని వారికి ఉన్న బలహీనతలు కానీ, వారికి ఉన్న రోగాల నుంచి విడుదల పొంది ఆయన రాజ్యాన్ని విస్తరిస్తున్నారు. ప్రతి శుక్రవారం నాడు అదే స్థలములో సాయంకాలము 7 నుంచి 9 వరకు స్వస్థత, సమృద్ధి, విడుదల అనగా PHD సర్వీస్ ఉంటుంది. ఎవరైతే కష్టాలతో, బాధలతో ఉన్నారో, రోగాలతో ఉన్నారో, దురాత్మల చేత బాధపడుతున్నారో దయచేసి మీరు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చు. మీ అందరి కొరకు ప్రార్థిస్తా. దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి విడుదలిచ్చి ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. గడిచిన కాలములో, గడిచిన వారములో మన ప్రభు అయిన యేసయ్య చేసిన అనేక అద్భుతాలు తెలుసుకుని మన యేసయ్యను మహిమపరుద్దాం. ఈమె పేరు సరోజినమండి. కంటిన్యూగా ప్రతి శనివారం మన ప్రోగ్రాం చూస్తుంది. అయితే ఈమె ప్రాబ్లం ఏంటంటే ఆమెకు కడుపులో కుడివైపు నొప్పి, అలాగే కిడ్నీ నొప్పి, మోకాలు నొప్పులు ఉన్నాయి. అద్భుతం ఏంటంటే గురువారం నాడు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్లో ప్రార్థించినాక 1 గంట తర్వాత ఎలా ఉందో చెప్తారు అన్నప్పుడు ఆమె తిరిగి మరలా ఫోన్ చేసి చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా అసలు కొంచెం కూడా నడవలేను, మరి ఇప్పుడు ఆ మోకాలు నొప్పులు 90% తగ్గిపోయినాయి, అలాగే ఈ డొక్కలో ఉన్న నొప్పి కూడా తగ్గిపోయింది నాయన అని దేవుని మహిమపరిచింది. ఇటు మహిమ గల కార్యముకే మన దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈమె పేరు వెంకటలక్ష్మి అండి. రాజమండ్రి దగ్గర ఉన్న ఒక ఊరు. ఆమెకు ఏంటి ప్రాబ్లం అంటే దురదలు, మంటలు, బాడీ అంతా. మరి ఎంత అంటే అయ్యా నేను తట్టుకోలేకపోతున్నాను, ఏదన్నా వేసుకుని అసలు చనిపోదామని. కేవలం దేవుని మహిమ కొరకు చెప్తున్నానండి. 2 days ప్రార్థించాం కంటిన్యూగా. ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే ఆ గోకిన తర్వాత వచ్చే మంటలు కూడా చాలా భయంకరంగా ఉండేదంటండి. ప్రభు రక్తముతో కడగమని, ఆయన పొందిన దెబ్బల చేత స్వస్థత కలుగునని ప్రార్థించినప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, అయ్యా ఇప్పుడు నాకు సంపూర్ణమైన స్వస్థత కలిగిందని. ఇటు మహిమ గల కార్యముకే మన యేసయ్యకి మహిమ కలుగునుగాక. అలాగే మరొక సాక్ష్యం ఏంటంటే, ఇది ఎక్కడంటే బద్వేలు. ఆ పిల్ల పేరు శిరీష. దాదాపు కొంతకాలం నుంచి భయంకరమైన కడుపుల నొప్పితో బాధపడుతుంది. 9 సంవత్సరాల పిల్లే. మరి టాబ్లెట్ వేసినా తగ్గలేదా, అట్లాగే పండుకునుంది. నాకు తెలిసిన ప్రసాద్ గారు బెంగళూరు, ఆయన వాళ్ళ చుట్టం ఆ పిల్ల. ఎప్పుడైతే ఫోన్లో ప్రార్థించానో ఆమె చెప్పిన సాక్ష్యం ఏంటంటే, నొప్పి లేదు, నా యేసయ్య స్వస్థపరిచాడని గంతులు వేసింది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవాళ రేపు ఎక్కడ చూసినా కానీ డిస్క్ ప్రాబ్లము, సయాటిక్ ప్రాబ్లం వస్తుంది. వైజాగ్లో మిత్రుడు విన్సెంట్, ఆ యొక్క విన్సెంట్కి ఆ డిస్క్ జరగటము సంథింగ్ అసలు అన్బేరబుల్ పెయిన్, కాలు కూడా పెట్టలేడు. మరి వాళ్ళు ప్రత్యేకంగా మరి ఇక్కడ నుంచి వారు పిలిపించుకున్నప్పుడు మరి 2 days అక్కడ నేను ఉన్నాను. అద్భుతం ఏంటంటే ఒకే ఇంటిలో 2 అద్భుతాలు జరిగినాయండి, నమ్మాలి. ఒకటి ఏంటంటే మొట్టమొదట తన భార్య రమ్య భయంకరమైన స్పాండిలైట్స్ తోను టాబ్లెట్ వేసుకుంటేనే మరి ఆమె డ్యూటీకి వెళ్లాల్సింది. ఈ కుడి భుజం బ్యాక్ సైడ్ నొప్పి, అలాగే వెన్నుపూస నొప్పి. ఎప్పుడైతే తన తల మీద ఒక 10 నిమిషాలు చేపెట్టి ప్రార్థించాను, ప్రభు ఆయన యొక్క అభిషేకములో ఉన్న అన్న నా బాడీ అంతా చాలా తేలికైపోయింది, ఇదంతా ఫ్రీ అయిపోయింది, నా దేవుడు నన్ను స్వస్థపరిచినందుకు ఆమె ఎంతగానో సంతోషింది. మరి ఆ స్పాండిలైట్ నుంచి, ఆ షోల్డర్ వెన్నుపూస నొప్పి నుండి దేవుడు స్వస్థతనిచ్చాడు. దేవునికే మహిమ కలుగునుగాక. విన్సెంట్ తన భర్త కూడా ఆ డిస్క్ ప్రాబ్లము, కాలు కూడా పెట్టలేడు. మరి ఎప్పుడైతే 2 days తన గృహంలో ఉండి ప్రార్థించామో ప్రభు అద్భుతంగా, నేను చెప్తున్నాను కదండి, ఆ ఫేసే కూడా
తన ముఖాన్ని కూడా ఎంత క్లియర్గా ఉందంటే అంత తేటగా దేవుడు అతన్ని స్వస్థపరిచాడు. అన్న ఇప్పుడు నాకు చాలా బాగుంది అని ఆయన చెప్పిన ఈ 2 సాక్ష్యాలకే మన దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరొక సాక్ష్యం ఏంటంటే ఇది చాలా అద్భుతం అండి. ఇతని పేరు జాన్ అననియా. తనకి సడన్ గా లివర్ దగ్గర నొప్పి రావటము, తను ఖమ్మంలో ఉన్నాడు ఆ టైంలో. ఆ నొప్పి రావటము వాళ్ళ హాస్పిటల్ తీసుకెళ్తే చాలా సీరియస్ అండి. మరి బ్రతకడమే కష్టం అన్నారు. మరి వాళ్ళ పిన్ని మా దగ్గర బోడుపల్ల దగ్గర ఉంటారు, మంచి ఆత్మీయురాలు. అయితే వాళ్ళక్క ఫోన్ చేసి ఏడుస్తున్నప్పుడు ఫోన్ లో ప్రార్థించాం. అద్భుతంగా మరి అతను సంపూర్ణమైన ఆరోగ్యంతో క్షేమముగా ఆయన ఇంటికి డిశ్చార్జ్ అయ్యాడు. తర్వాత మళ్ళీ 2 days తర్వాత ప్రార్థించినప్పుడు మరి హెపటైటిస్ బి ఉందన్నాడు. కానీ ఎప్పుడైతే ప్రార్థించిన నీళ్లు తాగాడో మరలా ఆయన చెప్పింది, అన్నా నేను ఒక 2 రోజుల్లో వచ్చి నేను సాక్ష్యం చెప్తానని. దేవునికి అసాధ్యమైనది ఏది లేదండి. నమ్మండి, దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేస్తాడు. హల్లెలూయా. దయచేసి నేను మరలా చెప్తున్నా, కింద స్క్రీన్ లో ఆ యూట్యూబ్ ఛానల్ పేరు వస్తుంది. ఆ ఛానల్లో మీరు సబ్స్క్రైబ్ చేసి తర్వాత మీరు ఆ వాక్యం వినిచినప్పుడు మీరు ఖచ్చితంగా దేవుడు రక్షణ కార్యం అద్భుతం చేస్తాడు. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేశారు. నా తలనొప్పి తగ్గింది, బాగానే ఉంది ప్రస్తుతం, పర్లేదండి. పాస్టర్ గారు మా పల్లె ప్రార్థన చేయించుకున్నాము. అయ్యగారు మా కాళ్ళ మీద చేయి వేసి ప్రార్థించగానే నొప్పి తగ్గిపోయింది. దేవుని పొందడానికి సుసాక్షం దేవుడు. చిన్న మందిరం కడితే కానీ తీసుకురావద్దని అన్నారు. మందిరం కట్టిన తర్వాత తీసుకొద్దారు అనుకున్నప్పటికీ కూడా ఆంటీ గారి మందిరం కూడా ఉంది, 2 ఒకేసారి ఓపెన్ చేసేటప్పుడు తీసుకొద్దారని అన్నారు. ఆంటీ గారి మందిరం కూడా ఇంకా కంప్లీట్ కాలేదు, చాలా లేట్ అవుతుంది. ఇప్పటికే కృతజ్ఞత లేటుగా చేయకూడదని ఉద్దేశం కలిగి పెద్ద నీకు ఒంట్లో బాగలేదు ఫస్ట్ టైం. చాలా మా అమ్మ అయితే చాలా అప్సెట్ అయింది. పాస్టర్ గారికి కూడా మేము ఫోన్ చేసాము, బాగుంటారు అన్నయ్య అని చెప్పారు. ఆ విధంగా ఆంటీ వాళ్ళు మా అమ్మ అయితే ఇంకా అన్నయ్య తిరిగి వెళ్ళని అన్నది. అంత జబ్బు అయిపోయాడు అన్నయ్య అయితేను. మా అమ్మ అందు ఒక మాట చెప్పింది, మనం ఇంటి దగ్గర కృతజ్ఞత చెల్లించుకోవాలి, పాస్టర్ గారిని పిలిపిందాం ఎవరేంటి. అప్పుడు పాస్టర్ గారు హైదరాబాద్ పాస్టర్ గారు ప్రార్థన చేశారు. ఆ కారణంగా మరి మీటింగ్ పెట్టాము. అన్నయ్య అయితే కొంచెం ఆరోగ్యంగా ఉన్నాడు. ఆయన కేసు విషయం కూడా గొప్ప కార్యం చేశాడు. ఆయనకి రావాల్సిన రాయితీలు కావాలి, 2003 నుంచి రావాలి ఆ రాయితీలు. అవి కూడా వచ్చేటట్టు ప్రార్థన చేయండి. మళ్ళీ అవన్నీ వచ్చి అన్నయ్య ఆరోగ్యంగా ఉండి దేవుని సేవలో పాల్గొనటానికి కూడా సహాయం చేయాలి. వాళ్ళ బిడ్డలు భార్య కూడా దేవుని సేవలకు వెళ్ళాలని ఆశపడుతున్నాము. అన్నయ్య కూడా ఆరోగ్యంగా ఉన్నారు, దేవుని స్తుతిస్తున్నారు. అప్పటికే అసలు ప్రార్థన చేయలేదు, బైబిల్ చదవలేదు, బైబిల్ చదువుతున్నాడు, ప్రార్థన చేసుకుంటున్నాడు. ఈ మీటింగ్ పెట్టడానికి కారణం మీకు అందరికి వినిపించాలి మాటని మాత్రమే పెట్టాము. అన్నయ్య మందిరం కట్టుకోవాలని ఎప్పటి నుంచి అంటున్నారు. పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేశారు, మందిరం నిలబెట్టుకున్నారు. అన్నయ్య వాళ్ళు ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా, జీవము కలిగిన తండ్రి, ప్రార్థిస్తే సమస్త జ్ఞానమునకు మించిన సమాధానము మా హృదయాలకి తలంపులకు కావలి ఉంటుందన్న. ఆది కాండము నుంచి దేవా శిష్యుల వరకు నాయన మీ వరకు మీరు ప్రార్థిస్తూ ఉన్నారు. అన్నిటిలో అత్యధికమైన విజయం పొందుకున్నారు. ఈ 7 విషయాల్లో ప్రతి క్రైస్తవుడు తప్పకుండా ప్రార్థించాలని నీ ఆత్మ ప్రేరేపణ వారికి కలిగించండి ప్రభువా. అతి పరిశుద్ధ స్థలములో నిలబడి పరిశుద్ధాత్మలో ప్రార్థించే కృప కలుగునుగాక. నాయన ఈ యొక్క టీవీ స్క్రీన్ ముందు ఎవరైతే మోకరించున్నారో, కన్నీరు కారుస్తున్నారో, నేను నమ్ముతున్న ప్రార్థన ఆలకించేవాడా, నీ బలమైన ఆత్మ, నీ బలమైన అభిషేకం ఇప్పుడే వారి మీద కుమ్మరించబడునుగాక. గుండె పనిచేయునుగాక, కిడ్నీ పనిచేయునుగాక, లివర్ పనిచేయునుగాక, దేవా పనిచేయని కాళ్ళు చేతులు పని చేయునుగాక. చనిపోయే స్థితిలో ఉన్న బిడ్డ లేవనెత్తబడునుగాక. నీ రక్తము నువ్వు పొందిన దెబ్బల చేత ప్రతి ఒక్కరికి స్వస్థత కలుగునుగాక. ప్రతి బిడ్డకు ప్రార్థనాత్మను దయచేయండి. వారి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుని ప్రార్థిస్తున్నప్పుడు, వారి హృదయం కుమ్మరిస్తున్నప్పుడు నాయన నీ ప్రతిఫలం దయచేయండి. కడవరి
కాలములో ఆత్మపూర్ణులుగా ఉండి నీ రాకడ కొరకు ఎదురు చూసే కృపను దయచేయండి. స్వస్థపరిచినందుకు, సమాధానం ఇచ్చినందుకు, విడుదల ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ నిరంతరము నాయన నీ చిత్తము నెరవేర్టకు, నీ రాజ్యం విస్తరించుటకు ఈ టీవీ ప్రోగ్రాంకి సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని అయ్యా ప్రార్థించే ఆత్మతో నింపి అన్ని విషయాలు వర్ధలింప చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మీకు సమృద్ధిగా ప్రార్థనాత్మ దయచేయునుగాక. ఆమేన్. మా చిరునామా కేఫా జోసెఫ్ మట్టా, మిరాకిల్ హోమ్, హౌస్ నంబర్ 2-108/35, రోడ్ నెంబర్ 3, సిద్ధి వినాయక చిత్తారి నగర్, బోడుప్పల్, 5,92, హైదరాబాద్, తెలంగాణ. బ్యాక్ సైడ్ శంకరయ్య ఫంక్షన్ హాల్. మా ఫోన్ నెంబర్ 9848195752. దేవుడు మిమ్ములను సమృద్ధిగా దీవించునుగాక.